పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ జరిగేటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ఆవరణలోనే హోరాహోరీగా నినాదాలు చేస్తున్నారు, ఆందోళన బాట పట్టారు, పోటాపోటీగా నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో నినాదాలు కొనసాగుతున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిందంటూ ఎన్డీఏ ఎంపీల ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ భవనం పైకెక్కి నిరసన తెలిపారు పెద్దపల్లి ఎంపీ వంశీ. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన అంబేద్కర్ గురించి అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు ఒక్కసారిగా అగిరా చేశాయి. దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. అంబేద్కర్ 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 పరే పరే అంబేద్కర్ పేరు ప్రస్తావించేదానికంటే ఒక దేవుడి పేరు తెలిసినా కూడా వారందరికీ కృప లభించేదేమో అంటూ అమిత్ షా మాట్లాడుకొచ్చారు. ఒకసారి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था, तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। नहीं सहेंगे, नहीं सहेंगे। बाबा साहब का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। बाबा का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो। अमित शाह माफी। पार्टी वाले इसके लिए माफी मांगे। बाबा साहब अम्बेडकर जी ने करी, देश उन्हीं सिद्धांतों पे, उन्हीं के विचारों पे आगे बढ़ेगा। और जिस तरह से बाबा साहब का अपमान आज जब हम 75वीं संविधान दिवस मना रहे हैं, इस उपलक्ष्य में हुआ है, तो ये निंदनीय है। चाहते हैं कि भारतीय जनता पार्टी वाले इसके लिए माफी मांगे। बाबा साहब अम्बेडकर जी ने करी, देश उन्हीं सिद्धांतों पे, उन्हीं के विचारों पे आगे बढ़ेगा। और जिस तरह से बाबा साहब का अपमान आज जब हम 75वीं संविधान दिवस मना रहे हैं, इस उपलक्ष्य में हुआ है, तो ये निंदनीय है। चाहते हैं कि भारतीय जनता पार्टी वाले इसके लिए माफी मांगे। बाबा साहब, मेरा तो इतना ही कहना है कि एक कहावत है, मैं किसी को कुछ कह नहीं रहा हूँ, चोर मचाए शोर, वही भाजपा वाले कर रहे हैं। थोड़ा पीछे हो जाइए। రైట్, పార్లమెంట్ ఆవరణలో నినాదాలు కొనసాగుతున్న అమిత్ షా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి అయితే అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు. ఒక దేవుడి పేరు ప్రస్తావించినా కూడా ఇప్పటికీ వారికి కృప దొరికేదేమో అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన, వారు బాగుపడేవారేమో అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతల పార్లమెంటరీ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పడం చూస్తుంటే కనుక ఆయన రోజులాగానే పార్లమెంట్ సెషన్స్ అటెండ్ అయ్యేందుకు లోపలికి వస్తున్నారు. పార్లమెంట్ ఎంట్రెన్స్ ఇది, లోపల వెళ్లేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఎన్డీఏ కూటమి ఎంపీలు అడ్డుకుంటున్నారు, తమకి ధమ్కీ ఇస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. కొంత ఆందోళన కలిగిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ పార్లమెంట్ భవనం పైకి నిరసన తెలిపినట్టు తెలుస్తోంది. కొంత హై టెన్షన్ వాతావరణం అయితే కొన్ని పార్లమెంట్ లో, ఏకంగా పార్లమెంట్ దగ్గరే కాదు దేశవ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున నిరసన గలం వ్యక్తమవుతోంది. అంబేద్కర్ పైన ఈ రకంగా మాట్లాడడం చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అంబేద్కర్ బాధలంతా కూడా ఒక్కసారిగా బీజేపీపై మండిపడుతున్నారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్లమెంట్ ఆవరణలో కూడా ఇదే నినాదాలు కొనసాగుతున్న అమిత్ షా రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్దాం. ఎస్ గోపి, సో ఏంటి పార్లమెంట్ ఆవరణలో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రతిపక్ష ఎంపీలు ఏం డిమాండ్ చేస్తున్నారు? దానికి అమిత్ షా ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీ పైన కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ ని అవమానించింది అంటూ మాట్లాడుకొస్తున్నారు ఆయన. ఎలా ఉంది పార్లమెంట్ సెషన్స్, ఎలా కొనసాగే అవకాశం ఉంది? రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఇటు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులకు ద్వేషం ఉందంటూ ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకంటూ కూడా కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుండి కూడా సభను సజావుగా సాగనివ్వట్లేదు. అమిత్ షా దీనిపైన వివరణ ఇవ్వాలి, ఆయన ఖచ్చితంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే తెలుగు ఎంపీలు చామల కిరణ్ కుమార్ కావచ్చు, అదే విధంగా అనిల్ యాదవ్, అదే గడ్డం వంశీ, వీళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్ లో భాగంగా పాల్గొనడం జరిగింది. ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క ప్రొటెస్ట్ లో
పెద్దపల్లి ఎంపీ పార్లమెంటు భవనం పైకి వెక్కి కూడా ఆయన నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఇటువంటి వైఖరి మంచిది కాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీలు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన కూడా గౌరవం లేదు అంటూ కూడా వాళ్ళు తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు తమ నిరసన వినిపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యలను ఇంకా ఆయన ఉపసంహరించుకోకపోవడం కానీ, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోవడం కానీ చేస్తే గనక పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామంటూ కూడా ఇండియా కూటమి నాయకులు అయితే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు ఆయన అడ్డుకోవడం జరిగింది. అంబేద్కర్ కు మీరు ఏం చేశారు, బీజేపీ చేసింది మొత్తం ఇప్పటి వరకు కూడా ఆయనకు గౌరవం ఇచ్చింది కానీ, భారతరత్న ఇచ్చింది కానీ మొత్తం కూడా బీజేపీ సారథ్యంలోనే జరిగింది. కానీ గత కొన్ని ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని గౌరవించలేదు అంటూ కూడా ఆయన వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇటు ఎన్డీఏ కూటమి నేతలు, అదేవిధంగా ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ఆవరణంలో ఒకరిపై ఒకరు పరస్పర వాదనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఇండియా కూటమి నేతలైతే చెప్తున్నారు. మరి విపక్షాల ఆందోళన మధ్యలో ఉభయ సభలు కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేయడం జరిగింది. సభ సజావుగా సాగాలంటూ కూడా స్పీకర్ కోరుతున్నప్పటికీ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైన బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇటు రాజ్యసభలోనూ అదేవిధంగా పార్లమెంట్ లోనూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో భాగంగానే ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటలకు కూడా వాయిదా వేయడం జరిగింది. పార్లమెంటు బయట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొటెస్ట్ ఇంకా కొనసాగుతుంది. అమిత్ షా క్షమాపణ చెప్పేంత వరకు కూడా తమ నిరసన గలం వినిపిస్తామనేది మాత్రం ఇండియా నేతలైతే చెప్తున్నారు. మనోజ్, రైట్ గోపి, అమిత్ షా ఇంత పెద్ద ఎత్తున పార్లమెంట్ వేదికగానే అంబేద్కర్ ఉద్దేశించి మాట్లాడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో బీజేపీ దీన్ని ఎలా డిఫెండ్ చేయబోతోంది, బీజేపీ ఏ రకంగా దీనికి సమాధానం చెప్పబోతుంది? ఎందుకంటే అంబేద్కర్ అనే అంశం కేవలం ఒక వ్యక్తే కాకుండా ఒక వ్యవస్థ, ఒక సెంటిమెంట్ కూడా. సో అటువంటి వ్యక్తి పైన అంబేద్కర్ 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 అంటే ఈ రకంగా అంబేద్కర్ పేరు పదే పదే తలిచే బదులుగా ఒక దేవుడు పేరు స్మరించినా కూడా బాగుంటుందేమో అనే రకంగా మాట్లాడారు. కాబట్టి ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. సో ఏంటి అమిత్ షా ఎలా డిఫెండ్ చేయబోతున్నారు, బీజేపీ ఏ రకంగా సిద్ధంగా ఉంది? మనోజ్, నిన్న మనం అమిత్ షా ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా కూడా వినడం జరిగింది. కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి నా మాటలను వ్యక్తీకరించింది అంటూ కూడా ఆయన నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. రాజ్యసభ ప్రసంగం పైన కూడా ఆయన తన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల పైన కొనసాగుతున్న విభేదానికి సంబంధించి అమిత్ షా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ పైనే ఎదురుదాడి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవాలను తప్పుగా అర్థం చేసు ఆయన ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన నిన్న తన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ అమిత్ షా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత కూడా పరిస్థితి అయితే సద్దుమణగలే అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా ఉభయ సభల్లో కూడా ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి అమిత్ షా సంబంధించిన వ్యవహారం పైన ఇప్పటికే మోదీ కూడా ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని ఆయన కూడా నిన్న ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్ పైన బీజేపీ పార్టీకి చాలా చిత్తశుద్ధి ఉంది. ఆయన జ్ఞాపకాలను 5 చోట్ల కూడా మేము దేశ ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశాము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. కానీ ఏళ్ల తరబడి పరిపాలించిన కాంగ్రెస్ అంబేద్కర్ ఉనికిని లేకుండా చేసింది. అంబేద్కర్ బతికి ఉన్నప్పుడే ఆయనను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. మరి జవహర్లాల్ నెహ్రూ నుంచి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా మొన్న పార్లమెంట్ లో ఇదే అంశాన్ని కూడా ప్రధాని మోదీ వివరించడం జరిగింది. అదే అంశాన్ని కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా అమిత్ షా గుర్తు చేయడం జరిగింది. నేను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించినందుకు కూడా ఆయన తన వివరణ ఇవ్వడం జరిగింది. కానీ విపక్షాలు మాత్రం బహిరంగ క్షమాపణ మాత్రం కోరుతున్నారు. అమిత్ షా మంత్రి పదవిలో ఉండడానికి వీలు లేదు. ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గౌరవించలేనప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా విపక్షాల ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనోజ్, గోపి,
సో కరెంట్ పార్లమెంట్ ఆవరణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంతా కూడా బయటే ఉన్నారు, వారంతా కూడా నిరసన గలను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా అంబేద్కర్ ఫోటో కనబడుతోంది. సో వారు దానికి ఎటువంటి విధంగా చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? మనోజ్, ఖచ్చితంగా హోంమంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చేయాలి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనేది వాళ్ళు కోరుతున్నారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన విరమించేది లేదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఈ ప్రొటెస్ట్ పార్లమెంట్ ఆవరణంలో ఇంకా కొనసాగుతుంది. ఉభయ సభలు కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డప్పటికీ కూడా తాము ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తాం, పార్లమెంట్ ఆవరణంలోనే తమ నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా దిగి రావాల్సిందే, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించినంత తీరుగా, అంటే చట్టసభల్లోనే ఆయనకు గౌరవం దక్కలేదు, ఒక రాజ్యసభలో పెద్దల సభ అని చెప్పుకునే రాజ్యసభలోనే ఇటువంటి అవమానకరమైన మాటలను అమిత్ షా మాట్లాడడం దేశ ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి అమిత్ షా వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలనేదే ఇండియా కూటమి నేతల ప్రధాన డిమాండ్. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా తమ ఆందోళన అయితే ఇక్కడే పార్లమెంట్ ఆవరణంలోనే కొనసాగిస్తామంటూ మాత్రం చెప్తున్నారు. మనోజ్, ఇండి కూటమి నేతలు పార్లమెంట్ ఆవరణ నుంచి రియాక్ట్ అవుతున్నారు. వారంతా ఏం మాట్లాడుతున్నారు చూద్దాం, ఏం డిమాండ్స్ చేస్తున్నారో చూద్దాం. अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो। अमित शाह माफी मांगो, अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। बाबा साहब का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। बाबा का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं। जय भीम, जय भीम, जय भीम। चोर मचाए शोर, वही भाजपा वाले कर रहे हैं। थोड़ा पीछे हो जाइए, बैरिकेड टूटेगा, आप तो पीछे हो जाइए ना, आप लीजिए, कोई दिक्कत नहीं, पीछे हो जाइए थोड़ा भाई। वो जो है, मेरा तो इतना ही कहना है कि एक कहावत है, मैं किसी को कुछ कह नहीं रहा हूँ, चोर मचाए शोर, वही भाजपा वाले कर रहे हैं। बाबा साहब अम्बेडकर जी ने करी, देश उन्हीं सिद्धांतों पे, उन्हीं के विचारों पे आगे बढ़ेगा। और जिस तरह से बाबा साहब का अपमान आज जब हम 75वीं संविधान दिवस मना रहे हैं, इस उपलक्ष्य में हुआ है, तो ये निंदनीय है। चाहते हैं कि भारतीय जनता पार्टी वाले इसके लिए माफी मांगे। बाबा साहब अम्बेडकर जी ने करी, देश उन्हीं सिद्धांतों पे, उन्हीं के विचारों पे आगे बढ़ेगा। और जिस तरह से बाबा साहब का अपमान आज जब हम 75वीं संविधान दिवस मना रहे हैं, इस उपलक्ष्य में हुआ है, तो ये निंदनीय है। चाहते हैं कि भारतीय जनता पार्टी वाले इसके लिए माफी मांगे। हाँ, किया है, मगर ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है। मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की, और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं, और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर आप लोगों से माफी की मांग कर रही है। हाँ, किया है, मगर ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है। मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की, और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं, और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। ఇది పార్లమెంట్ లో సిచ్యువేషన్ మొత్తం కూడా ఎన్డీఏ పక్షం నేతలంతా కూడా యూపీఏకి సంబంధించినటువంటి వారంతా లోపలికి వస్తుంటే, ఇండి కూటమికి సంబంధించిన లోపలికి వస్తుంటే అడ్డుకుంటున్నట్టుగా వాళ్ళంతా చెప్తున్నారు. బయట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష ఎంపీలంతా బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ ఫోటోని చేతిలో పట్టుకొని అమిత్ షా రాజీనామా చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం పార్లమెంట్ లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు మొదటి బాక్స్ లో ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కుమార్, ఆయన పార్లమెంట్ ఆవరణలో పార్లమెంట్ బిల్డింగ్ పైకి ఎక్కి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ పైన గడ్డం వంశీ తన చేతిలో అంబేద్కర్ ఫోటోను పట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఈ రోజు నేను ఇంతటి స్థాయికి చేరాను, ఇతర ఎంపీలంతా కూడా ఇక్కడికి వెళ్లారంటూ కూడా చెప్తున్నారు ఆయన. ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన బీజేపీ ఎంపీ ఆయనకి ప్రతాప్ సారంగికి అక్కడ కొంత గాయాలయ్యాయి. పార్లమెంట్ ఆవరణలో ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ యొక్క ఇష్యూలో అక్కడ ఆయనకి గాయాలయ్యాయి, అక్కడ కింద పడిపోయారు. విజువల్స్ మనం చూస్తున్నాం. బీజేపీ ఎంపీ దగ్గరికి ఇండి కూటమికి సంబంధించిన ఎంపీలు చేరుకుంటున్నారు. ఆయనకి అక్కడికి వెళ్తున్నారు. రాహుల్ గారు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ ఎంపీ సారంగ్ దగ్గరికి చేరుకున్నారు. ఒకసారి కరెంట్ సిచ్యువేషన్ నుంచి మనం ఆ విజువల్స్ ఇక్కడ చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ పార్లమెంట్ భవనంపైకి ఎక్కి అంబేద్కర్ ఫోటోతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. తర్వాత బీజేపీ ఎంపీ ఒకరు అటు ఇటుగా ఇండియా కూటమికి సంబంధించిన నేతలకు, ఆ తర్వాత ఎంపీలకి, తర్వాత ఎన్డీఏ కూటమి ఎంపీలకి మధ్య పరస్పరంగా నినాదాలు, పరస్పరంగా తోపులాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీకి కింద పడిపోయారైనా తీవ్రంగా గాయం కూడా తెలుస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్ గోపి, అసలు ఏం జరిగింది? ఆ ఎంపీకి ఎలా గాయాలయ్యాయి? తోపులాడమని చోటు చేసుకుందా? పరస్పరంగా ఒకరిపై ఒకరు వాదోపాదాలను కాకుండా తోపులాట కూడా చేసుకున్నారా? మనోజ్, బీజేపీ ఎంపీ సారంగి ఒకసారిగా కింద పడిపోవడం జరిగింది. ఇటు బీజేపీ ఎంపీలు ఎన్డీఏ కూటమి నేతలంతా, అదేవిధంగా ఒకవైపు ఇండియా కూటమి నేతలంతా పరస్పర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని 75 సంవత్సరాలుగా విస్మరించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ సమయంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సముచిత స్థానాన్ని కానీ గౌరవాన్ని కానీ ఇయ్యలేదంటూ కూడా ఇండియా కూటమి నేతలు, బీజేపీ ఎంపీ గాయాల పైన అటు ఎన్డీఏ కూటమి నేతలు రాహుల్ గాంధీని కొంత క్వశ్చన్ చేస్తున్నారు. శరణ్ నయ్య అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా అక్కడ నుంచి ఆయన ఇది మాకు సంబంధం లేనట్టుగా వెళ్ళిపోయి చూద్దాం అక్కడ విజువల్స్ ఏం జరుగుతుందో. करते करते हो बूढ़े को गिरा दिया जाता है। इतना गुंडा करते करते हो बूढ़े को गिरा दिया जाता है। एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. This is just a show of what Congress is doing. Just a show of. I don't know what kind of mannerisms they have. Are they meant politicians? They are the people who have to represent our country, represent the people of our country. But this is not the thing. They're talking about constitution. Is it Congress party people who are talking about constitution here? He's such an old man, he's aged person, and Rahul Gandhi comes there and just pushes him. He pushes him. Is this called democracy? Is this called constitution? We already made arrangements. మనం చూస్తున్నాం ఆర్టీ స్క్రీన్ పైన ప్రతాప్ చంద్ర సారంగి ఆయన ప్రెసెంట్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ప్రజెంట్ ఆయన పార్లమెంట్ ఆవరణలో ఆయన గాయాలయ్యాయి. ఏకంగా రాహుల్ గాంధీ తనను నెట్టేశారంటూ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపిస్తున్నారు. ఇది డెమోక్రసీ, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఈ రకంగా తోసేస్తారా? పెద్ద గౌరవం కూడా లేదంటూ కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ప్రతాప్ సారంగికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మనం చూడొచ్చు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రతాప్ చంద్ర సారంగి తలకి గాయాలయ్యాయి. ఇక్కడ కొంత ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. టిష్యూ పేపర్ తో ఆయన తలకు గాయం అయితే రక్తస్రావం అవుతున్న నేపథ్యంలో బైరెడ్డి శబరి కర్చీఫ్ తో ఆయనకు అడ్డు పెట్టారు. ఎస్ అక్కడ చూస్తున్నాం ఆర్టీఎస్ की राहुल गांधी ने बైరెడ్డి శబరి. लेकिन एक चीज तो जानना चाहिए कि स्पीकर साहब ने स्पष्ट कहा था कि स्टेप्स के ऊपर प्रतिषेध मत करें, ये तो लोगों के आने जाने में भी दिक्कत हो जाएगी. इसलिए हमने तो अंबेडकर साहब की प्रतिमा के सामने जाके हमारे प्रोटेस्ट तो चलाए थे. ये तो काफ़ी अजीब चीज़ है कि रूलिंग पार्टी आके प्रतिषेध करे पार्लियामेंट के सामने. पार्लियामेंट चलाने उसकी ही जिम्मेदारी है.
मेरे ख्याल में ये सब बहुत बुरी बात हो गई और पार्लियामेंट का नाम को రైట్ ఏకంగా రాహుల్ గాంధీ నెట్టేవరా పెద్దవారనే గౌరవం కూడా లేదా రాహుల్ గాంధీ ఇదేనని ప్రజాస్వామ్యం అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఇది నేను తోసిన విధానం కాదు ఆయనకాయనే పడ్డారంటూ రాహుల్ గాంధీ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రతాప్ చంద్ర సారంగి తలకి గాయం అయితే అయింది. శశి థరూర్ కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము చేసిన చర్య ఏం లేదు, ఆయనంతటా ఆయన కింద పడ్డారు పెద్ద ఆయన అంటూ ఆయన కూడా మాట్లాడుకొస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం దానికి సంబంధించి ప్రతాప్ చంద్ర సారంగి. గోపి దగ్గర వెళ్దాం. గోపి, పార్లమెంట్ టవర్ లో ఎంపీకి గాయం కూడా అయింది. ఏకంగా రాహుల్ గాంధీ పైనే ఇండి కూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు ఆయనే తోసేశారని చెప్తున్నారు. ఏం జరిగింది? మనోజ్, ప్రతాప్ చంద్ర సారంగి ఒక్కసారిగా కింద పడిపోవడం, ఆయన తలకు గాయం అవడము, కొంత రక్తం రావడం తోటి పరిస్థితి ఉధృతంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీయే తనను నెట్టివేశారంటూ కూడా ప్రతాప్ చంద్ర సారంగి తను చెప్పడం తోటి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. తాను నెట్టలేదంటూ కూడా రాహుల్ గాంధీ వివరణ చెప్తున్నప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం తలకి అయిన గాయంతో ఉన్నారు. బీజేపీ నేతలంతా కూడా ఒక ఏజ్ లో ఉన్న వ్యక్తిని, దాదాపు తన వయసు కంటే పెద్ద వ్యక్తిని కూడా గౌరవించే సంస్కృతి నీకు లేదా అంటూ కూడా రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలైతే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రస్తుతం సారంగపానికి రక్తంకి సంబంధించిన గాయం అవ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. పార్లమెంటు ఆవరణంలో ఇటు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఇండియా కూటమి నేతలు ఒకరిపై ఒకరు పరస్పరం మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మాటల యుద్ధం దాటి ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొంత ఉద్రిక్త వాతావరణమే పార్లమెంట్ ఆవరణంలో నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన ఎటువంటి గౌరవం లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే బైరెడ్డి శబరి రాహుల్ గాంధీ పైన ప్రజాస్వామ్యం అంటే ఇదేనా, కనీసం మీకు ఇంకిత జ్ఞానం లేదా, పెద్దవారనే గౌరవం లేదా అంటూ కూడా మండిపడుతున్నారు. ఒకసారి తెలంగాణ యాదాద్రి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘటనపై రియాక్ట్ అయ్యారని ఏం మాట్లాడారు చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో, వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు. राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో, వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్ గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. పార్లమెంట్ లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలియజేయడం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు
అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా చూపుతోటి అమిత్ షా ఆలోచన వారు ఆర్ఎస్ఎస్ మనస్ఫూర్తి ముందుకెళ్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంబేద్కర్ గారు గతంలో కూడా మనస్ఫూర్తిని కాల్చి దాన్ని అగేన్స్ట్ మాట్లాడడం మనం అందరం చూస్తున్నాము. కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్స్ పడిన వర్గాల కోసం మన రక్షణ కవచాన్ని మన రాష్ట్రంలో దాన్నే మార్చివేయాలని చెప్పి ధన్యవాదాలు. ఎస్, ఇక్కడ గాయపడినటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు, నేను పక్కన నిల్చొని ఉన్నాను, ఆయన ఎవరిని నెట్టివేశారు, ఆ నెట్టివేసిన వ్యక్తి నా పైన పడ్డాడు, నేను డైరెక్ట్ గా ఇక్కడ కింద పడి ఇంజూర్ అయిపోయానంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. ఆ తర్వాత మనం రాహుల్ గాంధీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ వివాదాన్ని మరోసారి మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. गुंडागर्दी करते हो, बूढ़े को गिरा दिया जाता है, इतना कोसा, इतना कोसा, गुंडागर्दी करते हो, He's not the way. Give me a glass. Let him sit inside. और राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. This is just a show. Let him sit inside. और राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. This is just a show. రైట్, అంబేద్కర్ విషయం పైన పార్లమెంట్ ఆవరణలో ఒకసారిగా హైటెన్షన్ నెలకొంది. ఈ హైటెన్షన్ లేకంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకి గాయం కూడా అయింది. అయితే రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అంబేద్కర్ పట్టాన్ని పట్టుకొని అంబేద్కర్ ఈ రకంగా అవమానిస్తారు, అంబేద్కర్ అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, బీసీ ఎస్సీ ఎస్టీ వారందరూ కూడా అవమానించడమే అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎన్డీఏ కూటమి నేతలు కూడా వారందరినీ పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి నిరాకరించారు, అంతా కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎంపీని రాహుల్ గాంధీ ఎవరో అడ్డు తొలగించే ప్రయత్నంగా పక్కకు నెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రతాప్ చంద్ర సారంగి పైన ఆ ఎంపీ పడిపోయాడు. దీంతో ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డాడు, ఆయన తలకి గాయమైనట్టు తెలుస్తోంది. సో అక్కడ బైరెడ్డి శబరి చాలా తీవ్ర ఆగ్రహంతో రాహుల్ గాంధీ కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా, ఈ రకంగా పెద్దవారిని గౌరవం లేకుండా నెట్టివేస్తారంటూ కూడా క్వశ్చన్ చేశారు. కానీ రాహుల్ గాంధీ లేదు ఆయనే ఆ ఎంపీలే మమ్మల్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేశారు, నేను పక్కకు జరగమని చెప్పడంతో ఆయన ఈ రకంగా కింద పడిపోయాడంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాహుల్ గాంధీ. సో పెద్ద హైటెన్షన్ నెలకొని పార్లమెంట్ ఆవరణ మొత్తం కూడా ఒకసారిగా అట్టుడికిపోతోంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా ఎన్డీఏ కూటమి నేతలు నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. అంబేద్కర్ని అవమానించింది మీరు అంటే కాదు, అంబేద్కర్ అవమానించింది మీరే అన్నట్టుగా ఎన్డీఏ కూటమి ఎంపీలు పరస్పరంగా ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తాం ఆ టీవీ స్క్రీన్ పైన ప్రతాప్ చంద్ర సారంగిని పరామర్శించేందుకు అక్కడ ఆయన గాయమైన విషయం తెలుసుకొని రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. కానీ ఎన్డీఏ ఎంపీలంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అంబేద్కర్ భవనంపైకి ఎక్కి మన నిరసన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. పార్లమెంట్లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలియజేయడం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు ట్రై కలర్ జెండా మీద కూడా భక్తి లేదని తెలియజేస్తున్నాం.
This is not the way. Give me a glass. రైట్ పార్లమెంట్ లో ఈ రోజు గాయపడినటువంటి ప్రతాప్ చంద్ర సారంగి ఎంపీని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. తన తలకి గాయమైంది, తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు వైద్యులైన ఆయన చికిత్స అందిస్తున్నారు. కొంతమంది టీడీపీ ఎంపీ కూడా ఉన్నారు అక్కడ. టీడీపీ ఎంపీ ఉన్నారు అక్కడ. మరోవైపుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. ఆయనకి చికిత్స అందించే నేపథ్యంలో అక్కడికి చాలా మంది ఎంపీలు చేరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో ప్రజెంట్ ఆ విజువల్స్ చూద్దాం ఒకసారి మనం. రైట్ అక్కడ వైద్యులు ఆయనకి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్యులు ఆయనకి వైద్యం చేస్తున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ ఎంపీ బహుశా ఆయన అప్పలనాయుడు అయి ఉంటాడు. ఆయన అక్కడ ఉన్నారు. మరికొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించి తలకు గాయమైనటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన వైద్యులు ఆయనకి చికిత్స చేస్తున్నారు. వైద్యులు ఆయన్ని ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి మా గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, సో పార్లమెంట్ లో ఇంకెటువంటి సినారియో ఉంది? ఏకంగా ఒక ఎంపీ కూడా గాయపడ్డాడంటే ఎన్డీఏ ఎంపీలు ఇంకా పెద్ద ఎత్తున ఇండియా కూటమి ఎంపీల పైన రెచ్చిపోయే అవకాశం ఉంది. ఆ వివాదం ఇంకా కొనసాగుతుందా? ఇంకెక్కడికి దారితీసే అవకాశం ఉంది? మనోజ్, సారంగపాణి గాయానికి సంబంధించి ఆయన ఒక్కసారిగా గాయపడము, కొంత రక్తస్రావం జరగడం తోటి ప్రస్తుతం ఆయనను హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఆయన వెంట టీడీపీ ఎంపీలు ఉన్నారు. అదే విధంగా సారంగపాణికి గాయం జరిగిన తర్వాత కూడా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బీజేపీ నేతలంతా కూడా ఉధృత వాతావరణంలోకి రావడం జరిగింది. స్వయంగా సారంగపాణి రాహుల్ గాంధీ నన్ను తోసివేశాడు, వేరే ఎంపీని తోయడంతో ఆయన నా మీద పడ్డాడు, నేను కింద పడ్డానంటూ కూడా ఆయన మనకు చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇటు బీజేపీ నేతలు రాహుల్ గాంధీకి అంటే ఇది ఇలా ఒక వయసులో పెద్దవారికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కూడా ఒకసారిగా రాహుల్ గాంధీపై మాటల యుద్ధానికి దిగారని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ తాను ఎవరిని నెట్టలేదు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సారంగపాణిని చూడ్డానికి ఆయన దగ్గరికి వస్తున్న సమయంలోనే బీజేపీ నేతలంతా కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడి నుంచి తనను వెళ్లిపోవాల్సింది కూడా కోరారు. అయితే ఇండియా కూటమి నేతలు ఇంకా తమ ఆందోళన అయితే ఉధృతం చేసిన పరిస్థితి ఉంది. బహిరంగ క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకంటూ కూడా ఇటు ఇండియా కూటమి నేతలైతే చెప్తున్నారు. పార్లమెంట్ ఆవరణంలోనూ పార్లమెంట్ బయట కూడా అమిత్ షాను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా నేతలంతా కోరుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఎన్డీఏ కూటమి నేతలు కూడా అంబేద్కర్ కు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తీరును కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అంబేద్కర్ పైన ఇప్పటి వరకు కూడా గౌరవం లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడడం విడ్డూరం అంటూ కూడా చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఆనవాళ్లను కూడా లేకుండా చేయాలనేదే గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఉంది. ప్రస్తుతం అంబేద్కర్ ని పూర్తి స్థాయిలో ఆయనకు దేశంలో సముచిత స్థానాన్ని కల్పించాలనేది ప్రతినిత్యం కూడా తాపత్రయపడేది కేవలం తామే అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరొక వైపు ఇండియా కూటమి ఇద్దరు కూడా పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ని మీరు అవమానించారంటూ కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరికి దాడికి పాల్పడడం జరిగింది. రాహుల్ గాంధీ నెట్టివేయడంతో ఎంపీ సారంగపాణికి తలకు గాయం జరగడము, ఆయనకు రక్తస్రావం జరగడం తోటి ఆసుపత్రులకు అయితే తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతుంది. మరి ఇంకా పార్లమెంట్ ఆవరణంలోనే ఉధృత వాతావరణం అయితే ఉంది. దీనిపైన మరికొద్దిసేపట్లో కూడా బీజేపీ తెలుగు ఎంపీలు కూడా మాట్లాడే పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే రఘునందన్ కూడా కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ లో జరిగిన రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలపైన కూడా ఆందోళన వృద్ధితం చేయాలంటూ కూడా ఇప్పటికే ఇండియా కూటమి నేతలు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లోనే అంటే రఘునందన్ కూడా మీడియాతో మాట్లాడతారు. ఆయన కూడా మీడియాతో
ఈ విషయానికి సంబంధించి పార్లమెంట్ ఆవరణంలో జరిగిన అంశానికి సంబంధించి అదే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు పైన కూడా ఆయన మాట్లాడనున్నారు. మరి ఇటు ఇండియా కూటమి అదే విధంగా ఎన్డీఏ కూటమి పోటాపోటీన ఒకరిపై గోపి ప్రెసిడెంట్ పార్లమెంట్ లోపలికి ఇండియా కూటమి నేతల్ని ఎంపీలని అనుమతిస్తున్నారా? అంటే మొదట రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారంగా బీజేపీ ఎంపీలు ఎన్డీఏ కూటమి ఎంపీలు అడ్డుగా ఉన్నారు కాబట్టి వారిని కొంత పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు, వారు ధమ్కీ ఇస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుకొచ్చారు. సో ఎన్డీఏ కూటమి ఎంపీలు అనుమతించకపోవడం కారణంగానే ఇండియా కూటమి ఎంపీలు బయట నిరసన వ్యక్తం చేస్తున్నారా? మనోజ్, రాహుల్ గాంధీ లోపలికి వెళ్లే క్రమంలోనే ఒక్కసారిగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇటు వీళ్ళు లోపలికి వెళ్లే ప్రయత్నం, వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం రెండు ఒకేసారి జరగడంతో రాహుల్ గాంధీని అడ్డుకున్న పరిస్థితి అయితే కనపడింది. రాహుల్ గాంధీ వెంటనే అక్కడి నుంచి తనను లోపలికి అనుమతించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే రాహుల్ గాంధీ ఒక్కసారిగా వెనక్కి రావడము, వెనక్కి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు తనని లోపలికి అనుమతించట్లేదు, లోపలికి వెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన బయటికి వచ్చి ఒక్కసారిగా చెప్పడంతో ఇండియా కూటమిలోని నేతలంతా కూడా ఒక్కసారిగా బీజేపీ నేతలపైకి వెళ్లే ప్రయత్నం చేశారు. అంటే మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరు తోపులాట వరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం ఇటు ఇండియా కూటమి నేతలు అదేవిధంగా ఎన్డీఏ కూటమి నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో పరిస్థితి అయితే కొంత చేదాటిన పరిస్థితి అయితే చూసాము. మరి ఇప్పుడు దీనికి సంబంధించి సారంగపాణి గాయం తర్వాత మరి ఇంకా ఉద్ధృత వాతావరణమే పార్లమెంట్ ఆవరణంలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ గోపి, సో మొత్తం మీద ఎన్డీఏ ఎంపీలు వర్సెస్ ఇండియా కూటమి ఎంపీలుగా కొనసాగుతోంది పార్లమెంట్ ఆవరణలో. అంబేద్కర్ ని మీరు అవమానించారంటే లేదు, కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ ని అవమానించిందంటూ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే అటు పార్లమెంట్ లోపలికి అనుమతించేందుకు ఎన్డీఏ ఎంపీలు అడ్డుగా ఉండి ఇండియా కూటమి ఎంపీల్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ అనుమతించకపోవడంతో అడ్డుగా ఉండి వారంతా కొంత నిరసనని వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణంలో ప్రతాప్ చంద్ర సారంగి అనే ఒక బీజేపీ ఎంపీకి గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని చికిత్స అందిస్తున్నారు. ఒకసారి తెలుగు రాష్ట్రాల ఎంపీలు రాహుల్ గాంధీ ఈ పూర్తి సినారియోకి సంబంధించి వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడారు, వారంతా ఏం మాట్లాడారో చూద్దాం. गुंडागर्दी करते हो, बूढ़े को गिरा दिया जाता है। इतना गुंडागर्दी करते हो। Let him sit inside. और राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया। Let him sit inside. और राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया। Let him sit inside. और राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया। Let him sit inside. और राहुल गांधी, हम खड़े थे साइड में. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.